జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి. బుపర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ వేయనున్నారు. నార్సింగి పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు. మరోవైపు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ తరపు న్యాయవాది. జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బుప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ వేయనున్నారు నార్సింగి పోలీసులు. 10 రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు. మరోవైపు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ తరపు న్యాయవాది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసులు జానీ మాస్టర్ వ్యవహారంలో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సుమారు 12 రోజుల పాటు జానీ మాస్టర్ కస్టడీ కావాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు అనుమతితో జానీ మాస్టర్ ని జైలు నుంచి తీసుకొని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కస్టడీ పీరియడ్ వరకు కూడా అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. పోలీసులకు చాలా తక్కువ టైం దొరకడము, అన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడంతో ఈ కస్టడీ పిటిషన్ ఎక్కువ రోజు తమ కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు ఈ నిర్ణయం తీసుకొని అతన్ని ఎక్కువ రోజులు తీసుకుంటే అసలు అతను కెరీర్ స్టార్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేశాడు, వారిని వాడుకొని వదిలేశాడు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఈ అమ్మాయి విషయంలో కూడా 2016-17 నుంచి తనకు పరిచయం అంటూ కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసింది. కాబట్టి అప్పటి నుంచి 2024 వరకుల ప్రతి మూమెంట్ ని ఆ అమ్మాయికి జానీ మాస్టర్ కి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెనక్కి తీయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 12 రోజుల పాటు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీ కోరుతూ త్వరలో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కోర్టు ఎన్ని రోజులు జానీ మాస్టర్ కస్టడీకి అనుమతిస్తుందనే దానిపై మాత్రం ఇంకా పిటిషన్ దాఖలైన తర్వాత కోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. మరోపక్క నిన్న జానీ మాస్టర్ ని రిమాండ్ చేశారు కాబట్టి తన భార్య పోక్సో చట్టం పైన బెయిల్ పై తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఇది పోక్సో చట్టం రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలోకి వస్తుంది. సెషన్స్ కోర్టులో ఈ పోక్సో చట్టానికి ముందస్తుగానే బెయిల్ ఇవ్వరు అని తెలుసుకున్నటువంటి తన భార్య జిల్లా కోర్టుకి చేరుకొని అక్కడ జానీ మాస్టర్ ని 24 గంటలు లేదా 48 గంటల్లో బెయిల్ పై బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా న్యాయవాదులతో సలహాలు, న్యాయ నిపుణులతో ఆ సలహాలు తీసుకుని ఈ రోజు అడ్వకేట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. నార్సింగి పోలీసులు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన జానీ మాస్టర్ భార్య స్వర్ణలతపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నారు. మరో 2 మేల్ అసిస్టెంట్స్ పై కూడా ఈ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో నార్సింగి పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క పోలీసులు కస్టడీ కోరేటువంటి ప్రయత్నం, మరో పక్క జానీ మాస్టర్ భార్య అతని బెయిల్ ఫైల్ విడుదల చేసేటువంటి ప్రయత్నం, మరో పక్క నార్సింగి పోలీసులు తనతో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు మోపి వారందరినీ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. ఈ కంప్లీట్ ట్రయాంగిల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతా ఉంది నెక్స్ట్ అనే దానిపై మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జానీ మాస్టర్ కి మద్దతుగా కొంతమంది, వ్యతిరేకిస్తూ కొంతమంది, ఇండస్ట్రీలో పడనటువంటి వారిని టార్గెట్ గా చేసి జానీ మాస్టర్ ని ఇరికించారు అంటూ కూడా తను నిన్న పోలీసుల స్టేట్మెంట్ ఇవ్వడము, జడ్జి ముందు కూడా తనపై ఇల్లీగల్ కేసు పెట్టారంటూ కూడా అతను వ్యాపవడము, ఏదేమైనప్పటికీ బాధితురాలికి అన్యాయం జరిగిందంటూ కూడా బయటకు వచ్చి తన ఫిర్యాదు అందజేసింది. కాబట్టి అతను తప్పు చేశాడా లేదా అనే దానిపై మాత్రం కోర్టే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రయల్స్ కొనసాగుతా ఉన్నాయి. నిన్న రిమాండ్ చేశారు కాబట్టి ఇప్పుడు బెయిల్ అంశం టాపిక్ గా మారింది, కస్టడీ అంశం టాపిక్ గా మారింది. కస్టడీకి ఇచ్చినట్టయితే 10 రోజుల పాటు జానీ మాస్టర్ కు బెయిల్ లభించేటువంటి అవకాశం ఉండదు. 10 రోజులు పోలీసుల కస్టడీలోనే ఉంటాడు. 10 రోజులు అనేక వైపుల నుంచి కూడా అతన్ని ప్రశ్నించి అతను ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ ని వాంగ్మూలం రికార్డ్ చేసుకొని మళ్ళీ తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇప్పటికే తన చేతిలో మోసపోయిన బట్టి చాలా మంది బాధితులు కూడా ఒకరొకరుగా బయటకు వస్తూ జానీ మాస్టర్ పైన ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. ఇంకా గతంలో జూనియర్ కొరియోగ్రాఫర్ కింద జాయిన్ అయ్యి ఇలాంటి వేధింపులకు గురయ్యి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి
ధైర్యం సరిపోక ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు కదా అంటూ కూడా వీళ్ళు ముందుకొచ్చి ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇంకెంతమంది జానీ మాస్టర్ ట్రాప్ లో పడి ఈ రకంగా లైంగిక వేధింపులకు గురయ్యారనే దానిపై మాత్రం పోలీసులకు ఫిర్యాదులు అందితే దాని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎంతమందిని మోసగించాడనే ఒక జాబితాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది సార్. రవితేజ, బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఎప్పుడు విచారణ చేసే అవకాశం ఉంది? బెయిల్ పిటిషన్ ఇంకా దాఖలు చేయలేదు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. సోమవారం నాడు జానీ మాస్టర్ న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ పోక్సో చట్టానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి జిల్లా కోర్టు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అర్హత ఉంటుంది. జిల్లా కోర్టులోనే ఈ పోక్సో చట్టం పైన ముందస్తు బెయిల్ గాని ఏదైనా అతనికి రిలాక్సేషన్ పొందడం గాని ఇదంతా కూడా జిల్లా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సోమవారం నాడు వీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంతకు ముందే పోలీసులు కస్టడీ పిటిషన్ కోరుతూ కస్టడీ పిటిషన్ ఉప్పరపల్లి కోర్టులో దాఖలు చేసినట్టయితే కోర్టు ఖచ్చితంగా పోలీసులకు కస్టడీకి అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎన్ని రోజుల పాటు ఇస్తుంది అనే దానిపై మాత్రం కోర్టు నుంచి ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే ఇటు బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటువంటి ఆలోచనలో ఇటు న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది సోమవారం నాడు జానీ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకు ముందు ఈ రోజు శనివారం కాబట్టి సాయంత్రం లోపు పోలీసులు ఏదైనా కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం ఇమీడియట్ గా జానీ మాస్టర్ ని ఈ రోజు ఇచ్చేటువంటి కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా రేపటి నుంచి అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంటుంది.